మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడి హత్య జరిగింది. సల్మాన్ అనే 20 సంవత్సరాల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గల కారణాలను మృతుడి తల్లి మీడియాకు వెల్లడించింది. మాకు న్యాయం కావాలి, మా అన్నకి చంపేసిరు, పోలీసు వాళ్ళు ఏం చేస్తలేరు. దాని తర్వాత మా చెల్లెకి చంపేసాడు. దాంతో ఫస్ట్ చంపేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే జైలుకి పోయిండు. జైలుకి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిండు బయటికి. మా అన్నకి వచ్చి చంపేసిండు. ఇట్లా ప్లాన్ వేసి చంపేసారు అందరు కలిసి. ఇట్లా ఎవరు ఏం చేస్తలే, పోలీసు వాళ్ళు బస్సులు వాళ్ళు ఎవరు ఏం చేస్తలే. అసలు వీళ్ళు లంచం తింటా ఏం చేస్తా ఏమో, మళ్ళా న్యాయంగా ఎవ్వరు చేస్తలేదు మాకు. మళ్ళీ ఎట్లా ఉంది బస్సు, ఫాల్తు బస్సు, ఇది చింది బస్సు, పట్టుకుతలే బస్సు వాళ్ళు అంతే. ఆయనకు చూస్తే భయపడతా. ఆయన వస్తే కళ్ళు అది గంజాయి ఉంజాయి ఇస్తే తాకుతా చేస్తా. ఆయన గంజాయి ఉంజాయి తాకుతా, టాబ్లెట్ వేసుకుతా. మా బస్సుల వాళ్ళు ఆయన వెంబడి కూర్చొని తాకుతా చేస్తా కూర్చుతా. మనం మా బస్సుల వాళ్ళు ఆయన వస్తే ఎందుకు రానికి ఇస్తా బస్సుల వాళ్ళవి. ఆయన నా బిడ్డకు మర్డర్ చేసింది, ఎట్లా రానికి ఇస్తా బస్సుల వాళ్ళవి. మొత్తం సాయం చేస్తా బస్సుల వాళ్ళు ఇచ్చి కలిసి. 10:30కి ఫోన్ చేసిరంట ఇట్లా పైసలు ఇచ్చేదని ఒక పిల్లతో. అంటే వాళ్ళ పిల్ల పేరు స్వర్ణ. మాట్లాడి అన్న రా అని పిలిపిస్తే నా కొడుకు సరే చల్లే ఉంది అని పోతే వీళ్ళు మొత్తం గ్యాన్ చేసి ఇట్లా మటర్ చేసింది నా కొడుకుది. నా ఫస్ట్ బిడ్డది చేస్తే గమ్మనైంది, ఇప్పుడు కొడుకుది చేస్తే ఎవరు ఊకుతా చెప్పు. ఎవరుంది మాకు వెనక ముంగటతో ఇక్కడతో సిటీ, ఇక్కడతో ఈ ఊర్లతో ఇవ్వలేదు. సిటీలో ఉంది మాకు మొత్తం. మేము సిటీకి మాకు సొంతం ఇల్లు ఉంది. ఎట్లా పోవాలి? రేపు నా కొడుకుకి వేరే కొడుకుకి చంపేస్తే, రేపు నాకు చంపేస్తే ఎవరు గ్యారంటీ ఉంది? మళ్ళీ ఆయనకు ఏం న్యాయం చేస్తా ఏం చేస్తా మీరు ఏం చేస్తా? పోలీసు వాళ్ళకి ఏం పట్టుకోం వాళ్ళు. అదే మేము చేస్తే 30-20 మంది పోలీసు వాళ్ళు మా ఇంట్లో వస్తాం. బస్సులో అది ఇది అయితే ఏం రావు పోలీసు వాళ్ళు. మళ్ళీ పోలీసు వాళ్ళకు మా మీద పగ మస్తు ఉంది. పోలీసు వాళ్ళు ఆయనకి సాయం చేస్తుంది. విన్నామా? పోలీసు వాళ్ళు అసలు బాగా రానికి ఎట్లేస్తా బయట శిక్ష వేయద్దు. నాకు శిక్షకు నేను ఎల్బీ నగర్ పిఎస్కు పోతేవి ఏమన్నా వాళ్ళు నాకు ఏమన్నా పిఎస్ వాళ్ళు సంవత్సరం తర్వాత పిలిపిస్తా అమ్మా శిక్ష వేపిస్తా అది వేపిస్తా అన్నమా. ఏం వేయలే, నాకు పిలువలే వాళ్ళు. మళ్ళీ మేము ఎట్లా ఉండాలి? ఇప్పుడు ఎదిగి కొడుకు పోవాలి చెప్పు. ఇది ఎల్బీ నగర్ పిఎస్. ఏంది అది? పోలీసు వాళ్ళు ఎవరితో న్యాయం చేస్తా? పైసలు ఉన్నాయి వాళ్ళతోని, గంజాయి ఉంజాయి తాగి మంచిగా వాళ్ళు అసలు డబ్బులు తీసుకోపోతా. మా ఇంటి కాడ గంజాయి ఉంజాయి అంతే, వీళ్ళు డబ్బులు తీసుకోపోతా. అదే మొత్తం మా బస్సులో నడుస్తాయి. వీళ్ళు ఏం చెయ్యం. వీళ్ళు బస్సులో ఎట్లా మటర్ జషిబి ఉంటే బస్సులో వాళ్ళు ఏం చెయ్యం, పోలీసు వాళ్ళకి ఏం చెయ్యం. మాకు న్యాయం కావాలి. విన్నావా? అలుకుతో ఎడవద్దు. ఆయనకు ఫాంసీకి సజా వస్తుంది బస్.